ఆసన ఎక్కువగా మనకి బ్లడ్ సర్క్యులేషన్ని మన హెడ్కి ఎక్కువగా ఫ్లో అనేది ఇంక్రీజ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. సో ఈ రోజుల్లో చాలామంది ఎక్కువగా జుట్టు సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు. అంటే జుట్టు ఎక్కువగా రాలిపోవడం, జుట్టు అనేది పెరగకుండా ఉండడం. అండ్ వీటికి రీజన్స్ ఏంటంటే మనకి ఎక్కువగా స్ట్రెస్, మనం తీసుకునే ఆహారంలో న్యూట్రియంట్స్ సరిగా లేకపోవడం, నిద్ర సరిగా లేకపోవడం, ఇవన్నీ. అండ్ వాటర్, మనం తీసుకునే వాటర్లో కూడా మనం హెడ్ బాత్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే వాటర్ కూడా సరే ఏదైనా మెటల్స్ అనేటివి హెవీగా ఉన్నప్పుడు కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి, మన హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేయడానికి యోగా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో యోగాలో కొన్ని ఆసనాసు మనకి ఏం చేస్తాయంటే, మనము కొన్ని ఆసనాలు ప్రాక్టీస్ చేసేటప్పుడు మన బ్లడ్ సర్క్యులేషన్ హెడ్కి బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. బాగా ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో కొన్ని ఆసనాస్ బాగా యూజ్ అవుతాయి. సో ఈ ఆసనాలో ఇప్పుడు మనం ఒక ఆసనం గురించి తెలుసుకుందాం. ఉత్తనాసన అనే ఆసన ఏంటంటే, మనము హెడ్ని డౌన్ చేస్తాం కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ అనేది హెడ్కి బాగుంటుంది. అండ్ హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. దీంతోపాటు మనకి హెయిర్లో మాయిశ్చర్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ చేయొచ్చు. సో ఇప్పుడు మనము ఈ ఆసనం ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. సో ఈ ఆసనంలో మనము డీప్గా ఇన్హేల్ చేయాలి, స్ట్రైట్గా నిలబడాలి, మరియు డీప్ ఇన్హేల్, స్లోగా డీప్గా. సో స్లోగా ఇన్హేల్ చేస్తూ బెండ్ అవుతాం కదా, బ్రీత్ మీద ఫోకస్ చేయాలి. హోల్డ్ అగైన్, బ్రీత్ నార్మలీ అండ్ ఎక్సేల్, బెండ్ డౌన్. ఫైనల్ పొజిషన్లో డీప్గా ఇన్హేల్ చేయాలి. తర్వాత మన బ్రీత్ని మనం హోల్డ్ చేయాలి అట్లీస్ట్ 5 కౌంట్స్ వరకు. నౌ స్లోలీ ఇన్హేల్, కమ్ బ్యాక్ టు నార్మల్ పొజిషన్. సో హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్లో మాయిశ్చర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, అండ్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మన ఫేస్ కూడా గ్లో రావడానికి ఈ ఆసన చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనకేంటంటే ఈ రోజుల్లో హెయిర్ ఫాల్కి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మనం తీసుకునే ఫుడ్, వాటర్ ఇంటేక్ సరిగా లేకపోవడం, హిమోగ్లోబిన్ మన బాడీలో బ్లడ్ అనేది కరెక్ట్ అమౌంట్లో కూడా లేకపోయినా సరే హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ అనేది మన బాడీకి కావలసినంత మనం తీసుకోకపోయినా హెయిర్ ఫాల్ ఉంటుంది. ఇంకొకటి మెయిన్ స్ట్రెస్. మనం ఎంత స్ట్రెస్గా ఫీల్ అయితే ఆ స్ట్రెస్ అనేది ఎక్కువగా మన ఫేస్లో అండ్ మన హెయిర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో మన హెయిర్ ఫాల్ అవ్వడానికి మెయిన్ కాజ్ స్ట్రెస్. ఇంకొకటి స్లీప్, నిద్ర కూడా కనీసం ఒక మనిషికి డీప్ స్లీప్ 6 to 8 hours ఉండేటట్టు చూసుకోవాలి. నిద్ర కరెక్ట్గా ఉన్న హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ కొన్ని విటమిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దాంట్లో మన హెయిర్కి కావాల్సిన మెయిన్ న్యూట్రియంట్ బయోటిన్ రిచ్ ఫుడ్స్ బాగా తీసుకోవాలి. ప్రోటీన్, ఐరన్, వాటర్ ఇంటేక్ కరెక్ట్గా ఉండాలి. అండ్ కొన్ని ప్రాణాయామాలు కూడా బాగా యూజ్ అవుతాయి హెయిర్ ఫాల్ కంట్రోల్కి. సో ఇవన్నీ తీసుకుంటూ మనం తీసుకునే ఆహారంలో మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ కరెక్ట్ పోర్షన్లో తీసుకుంటూ యోగా ఆసనాస్ చేయడం వల్ల 100కి 100% అయితే రిజల్ట్ వస్తుంది. సో కొంతమంది ఏం చేస్తారంటే యోగా చేస్తారు, ఫుడ్ ఇంటేక్ కరెక్ట్గా ఉండదు. అలా కాదు, రెండు కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే యోగా అండ్ డైట్ ఈ రెండు కరెక్ట్గా తీసుకుంటే మనం కంప్లీట్గా హెల్తీగా ఉండొచ్చు. హెయిర్ ఫాల్ని 100% కంట్రోల్ చేయొచ్చు, హెయిర్ గ్రోత్ని కూడా ఇంప్రూవ్ చేయొచ్చు, బ్లడ్ సర్క్యులేషన్ కూడా అండ్ ఆక్సిజన్ సర్క్యులేషన్ కూడా మన బాడీలో మనము యోగా ద్వారా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనం ఈ ఆసన గురించి నేర్చుకుందాం కదా. సో మనము ఈ ఆసన ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకేసారి హెడ్ అనేది నీకి టచ్ అవ్వదు, చాలా ప్రాక్టీస్ కావాలి. సో మనము ఫస్ట్ మనకి ఎంత పాసిబుల్ అయితే అంతవరకే బెండ్ చేద్దాం. ప్రాక్టీస్ చేసే కొద్దీ మన హెడ్ని మన నీకి మనం టచ్ చేయొచ్చు. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, సయాటికా ప్రాబ్లం ఉన్నవాళ్ళు, డిస్క్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, వీళ్ళకి ఈ ఆసన కొద్దిగా అవాయిడ్ చేయడం మంచిది. రిమైనింగ్ అందరూ ఈ ఆసన అనేది ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇంకొక రోజు మనము ఇంకొక కొత్త ఆసనతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.